ప్రతి క్షణం తాజా వార్తలతో మీ ముందుకు వస్తుంది మన నీల్ ఇండియా న్యూస్ ఛానల్. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. ఈ నెల 15వ తేదీన సోమవారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగే 3వ మహాసభలను విజయవంతం చేద్దాం. ఈ నెల 15వ తేదీన సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ రంగం 3వ మహాసభలను విజయవంతం చేద్దాం. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. ఈ నెల 15వ తేదీన సోమవారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగే భవన నిర్మాణ కార్మికుల 3వ మహాసభలను విజయవంతం చేద్దాం. ఈ నెల 15వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ కార్మిక 3వ మహాసభలను విజయవంతం చేద్దాం. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. తీసుకుంటే మెల్లగా ఆటో ఇలా ఉంది. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కొత్తపేట గ్రామంలో భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో కూడా సిఐటియు పక్షాన ఈ నెల 15వ తేదీన అనగా ఎల్లుండి సోమవారం రోజు ఉదయం 11 గంటలకు కొత్త బస్టాండ్ సమీపాన వాగుఒడ్డు ఆర్ఎంపీ భవన్లో 3వ మహాసభలను జరుపుకోవడం జరుగుతుంది. మరి మహాసభల ముఖ్య ఉద్దేశం మరి అలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పక్షపాతం చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇలా లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో మరి నిన్నగాక మొన్న స్టేట్మెంట్ చూసుకుంటే మరి ఇలా లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డును ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్తున్నాం అని చెప్పి ఇలా తప్పుకోవడం జరిగింది. మరి దీనివల్ల ఈ కార్మిక లోకానికి పెద్ద నష్టం చేసినట్టుగా మేము భావిస్తున్నాం. మరి ఈరోజు ఈ లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ప్రభుత్వాల అజమాయిషీలో నడవాల్సిన బాధ్యత గల బోర్డులను ఇలా వందల వేల కోట్ల రూపాయల నిధిని ఇలా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పడం ఏదైతే ఉందో ఇది కార్మికులకు తీరని నష్టంగానే భావిస్తున్నాం. మరి భవిష్యత్తులో కూడా ఈ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి అన్ని రంగాల కార్మికులకు ఇలా తెలంగాణ రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ఇలా అతిపెద్ద కన్స్ట్రక్షన్ వరకు ఇలా భవన నిర్మాణ రంగంలో ఎంతో ప్రయాసాలకి ఓర్చుకొని ఇలా కష్ట నష్టాలు కోర్చుకొని ఇలా దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారంటే ఆ ముందు వరుసలో భవన నిర్మాణ కార్మికులనే చెప్పుకోవాలి. మరి అలాంటి భవన నిర్మాణ కార్మికులను మరి పెద్దన్న పాత్రగా ప్రభుత్వ ఆధీనంలో నడవాల్సిన లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డును ఇలా ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పడం అనేది ఇలా సిఐటిగా పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ప్రభుత్వాలు కూడా ఆలోచించుకోవాలి. భవిష్యత్తులో ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వల్ల భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున నష్టపోతారు. కాబట్టి క్లెయిమ్ల విషయంలో అయినా రెన్యువల్ అయినా కొత్త కార్లు అయినా కానీ ఏ విషయంలో అయినా అంతిమంగా నష్టపోయేది భవన నిర్మాణ కార్మికులే. కాబట్టి ఇలా ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. మా సిఐటిగా డిమాండ్గా కార్మిక సంఘాలుగా డిమాండ్గా ఇది ప్రభుత్వ ఆధీనంలో నడవకపోతే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలకు వేదిక అవుతుంది తప్ప కానీ మరొకసారి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఈ మహాసభలను ఉద్దేశించి ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి అన్ని రంగాల భవన నిర్మాణ కార్మికులు మండలాల నుంచి పెద్ద ఎత్తున సోమవారం నాడు 15వ తేదీ నాడు పెద్ద ఎత్తున పాల్గొని ఈ మహాసభలు విజయవంతం చేయాల్సిన అవసరం ప్రతి ఒక్క రంగం కార్మికుల మీద ఉంది. కాబట్టి అలాగే భవిష్యత్తులో పోరాటాలకు వేదికగా మన ఈ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ప్రభుత్వ ఆధీనంలో నడుచుకునే విధంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క రంగం కార్మికుల మీద ఉంది. కాబట్టి ఆ దిశ కూడా పెద్ద ఎత్తున పోరాటాలకు కూడా వేదిక అవుతుంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తమే ఉండి ఈ ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టి ఈ లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డును ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు వేదిక కావాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ ఈరోజు బోయినపల్లి మండలం కొత్తపేట గ్రామంలో భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో పత్రికా సమావేశం సందర్భంగా ఈ 3వ మహాసభల కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత.